ఒకరిని మనం మోసం చేస్తే పొందే ఆనందం క్షణికమే ఉంటుంది, కానీ మరొకరి చేతిలో మనం అంతకంటే ఘోరంగా మోసపోవచ్చు. తప్పకుండా మోసపోతాం కూడా. అందుకే పెద్దలు అంటారు, తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు మరొకడు ఉంటాడని. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునే వ్యక్తి ముందుగా తనలోని బలాలను అలాగే బలహీనతలను గుర్తించాలి. తూకాన్ని వేసుకొని మరీ నిర్ణయం తీసుకోవాలి. నువ్వు గెలిచేంత వరకు నీ కథ ఎవ్వరికీ అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా కూడా, వినాలన్నా ముందుగా నువ్వు గెలవాలి. జీవితంలో మంచి రోజులు రావాలి అంటే కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోనే మనకు జీవితం అంటే ఏంటో, దాని విలువ అంటే ఏంటో అర్థమవుతుంది. సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తలిద్దరికీ ఉండాలి. ఒకరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతూ ఉంటే ఇంకొకరు ఎప్పుడు సమస్యగానే మిగిలిపోతారు. నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళందరూ నీతో ఉండడానికి అర్హత లేని వాళ్ళు అని గ్రహించు, అంతేకాని కుమిలిపోతూ ఉండకు. మన నిజ జీవితంలో అత్యంత కఠినమైన జీవిత సత్యం ఏమిటంటే, వ్యక్తులు చాలా సందర్భాల్లో చెడ్డవాళ్ళ సాంగత్యంలో మోసపోయి మంచి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటారు, కాదంటారా? జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే కానీ బ్రతకలేం. అలాగే కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేము.